నిడదవోలు ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలకు దూరం. నిడదవోలు నియోజకవర్గం జన సైనికులు పోపోపు వెంకట నాగేశ్వరరావు సహకారంతో పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పిఠాపురం నియోజకవర్గంలో నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి జనసేన అధ్యక్షుల పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో గల వరద బాధితులకు సహకారం అందించవలసిందిగా నిడదవోలు జన సైనికులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా నిడదవోలు జన సైనికులు చేబ్రోలు పవన్ కళ్యాణ్ నివాసం నుండి ఓదూరి కిషోర్ సహకారంతో గొలప్రోలు జగనన్న కాలనీ, ఎస్సీపేట, గాంధీనగర్ వరద ముప్పు వాసులకు సుమారు 500 నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గంకి చెందిన జనసేన నాయకులు పంతం నాగరాజు, సతీష్, శ్రీనివాస్, పిన్ని సూర్యనారాయణ, బోడపాటి గణేష్, కోటిపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది. పవన్ నివాస్ వద్ద ఉన్న ప్రస్తుతం గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గం అంతా కూడా పూర్తి స్థాయిలో నీట మునగడం, వరి పొలాలు పూర్తిగా నష్టపోవడం, రైతులు పూర్తి స్థాయిలో నష్టపోవడం, కొన్ని కాలనీలు నీట మునగన సంఘటనలు చూసాం. ప్రస్తుతం ఇక్కడ మనం తాడేపల్లిగూడెం చెందిన జనసేన టీం ఉన్నారు. వీళ్ళు నిడదవోలు చెందిన జనసేన టీం ఉన్నారు. ఈ రోజు ఏంటంటే నిడదవోలు ఎమ్మెల్యే అయినటువంటి కందుల దుర్గేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆ వేడుకలను ఇక్కడ జరుపుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. అదేంటంటే ఎవరైతే పిఠాపురం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నీట మునిగిన కాలనీలు ఉన్నాయో ఆ కాలనీ వాసులకు కిరాణా సామాన్లు, కూరగాయలు, వస్తువులు, నిత్యావసర వస్తువులు పంచాలనే ఉద్దేశంతో ఆ పుట్టినరోజుని ఈ రకంగా జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మన మొట్టమొదటి కిషోర్ ఉన్నారు. ఇక్కడ కిషోర్ కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. కిషోర్, చెప్పండి, ఈరోజు నిడదవోలు చెందిన జన సైనికులు ఇక్కడికి వచ్చారు. అసలు మీకు ఇక్కడికి వచ్చి ఈ రోజు ఎలా ఇక్కడ నీట మునిగిన కాలనీ వాసులకు నిత్యావసర సరుకులు పంచడం పట్ల మీరు అసలు మీ ఉద్దేశం, అభిప్రాయం ఏంటి? ముందుగా నిడదవోలు నుంచి వచ్చిన అన్నవరపోడు 20వ మండలం వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి ఆ నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో వరద కారణంగా ఏలేరు, తర్వాత శుద్ధగడ్డ వాగు ఈ నీట మునిగిపోయినాయి, గొలప్రోలు మండలంలో మునిగిపోయినాయి అని తెలుసుకుని ఈరోజు కందుల దుర్గేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మన టూరిజం మినిస్టర్ అయిన కందుల దుర్గేష్ గారు ఆయన ఈ బర్త్డే వేడుకలు ఏవైతే ఉన్నాయో అవి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ వాళ్ళ జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఆయన దూరంగా ఉన్న ఈ బర్త్డే వేడుకలకు కానీ ఈ సేవా కార్యక్రమాల్లో మాత్రం మేము మాత్రం దగ్గరగా ఉంటాం ప్రజల్లో అని వీళ్ళు నిడదవోలు నుంచి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గొలప్రోలు మండలం, గొలప్రోలు జగనన్న కాలనీ, తర్వాత ఇది గాంధీనగర్ ఇలాంటి ఏరియాలో స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏరియాస్ లో కూడా ఈ రోజు సుమారుగా ఒక 600 నుంచి 700 వరకు బ్యాగులు నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని మన కళ్యాణ్ గారు నియోజకవర్గం కాబట్టి ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మన పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు భారీ వర్షాలు నష్టపోయిన కాలనీ వాసులకైతేనేమి ఈరోజు ఎవరైతే కందుల దుర్గేష్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన పుట్టినరోజు వేడుకలను పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మునిగిపోయినటువంటి కాలనీ వాసులు నిత్యావసర సరుకులు పంచాలనే ఒక మంచి అభిప్రాయంతో వచ్చిన జన సైనికులు ఎక్కువ ఉన్నారు. మాది పెరవల మండలం నిడదవోలు నియోజకవర్గం. కందుల దుర్గేష్ గారు మా ఎమ్మెల్యే గారు. ఆయన బర్త్డే వేడుకలు మేము చేసుకోవాలి, ఎంతో వైభవంగా చేసుకోవాలనుకున్నాం. కానీ ఈ వరద బాధితులను అందరినీ చూసి ఆయన ఈ వేడుకలకి దూరంగా ఉంటానని దూరంగా ఉన్నారు. కానీ ఈ వేడుకలు ఏదో రకంగా చేసుకోవాలని మన ఓదూరి నాగేశ్వరరావు గారు, వాళ్ళ కుమారుడైన కిషోర్ గారు వీళ్ళు ఇక్కడ సహాయ కార్యక్రమాలు ఇక్కడ వరద బాధితులకి ఆర్య గారు చేస్తున్నారని తెలుసుకుని మేము ఇక్కడికి వచ్చి మా వంతు మేము సాయం చేద్దామని వచ్చాము. వాళ్ళు అలాగే మాకు సహకరించి ప్రతి ఏరియాలోని తొంభై ఏరియా ఎక్కడైతే ఉందో అదంతా కూడా సహకరించి మాకు అనుకూలం చేసి పెట్టారు. ఏదైతే ఈ జన సైనికులు ఉన్నారో నిడదవోలు నుంచి వచ్చిన జన సైనికులు పూర్తి గొల్లప్రోలు మండలంలో ఉన్న జగన్ కాలనీ వాసులకు సూరంపేట, గాంధీనగర్ తదితర కాలనీల్లో కూడా పూర్తి స్థాయిలో 700 వరకు నిత్యావసర సరుకుల కిట్లు పంచిపెట్టడం జరిగింది.
అంతేకాకుండా పుట్టినరోజున తన వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టినరోజున వేడుకలు పూర్తిగా నిషేధించి ఎవరైతే నష్టపోయిన కాలనీ వాసులకు నిత్యావసరాలకు ఇవ్వడం నిజంగా వీళ్ళ జన సైనికులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఇలా ఎక్కడైతే నష్టం జరుగుతూ ఉందో ఒక నియోజకవర్గం చెప్పక్కర్లేదు, ప్రతి నియోజకవర్గంలో ఇక్కడ నియోజకవర్గంలో ఏమైనా ఇబ్బంది ఉంటే బయట నియోజకవర్గాల నుంచి వచ్చి ఇక్కడ సహాయం చేయడం, ఇక్కడ నుంచి మొన్న కూడా కిషోర్ ఎన్ఆర్ఐ టీం కూడా విజయవాడలో నీటమూడిన వాసులకి ఇక్కడ నుంచి ఇంచుమించుగా సుమారు 1000 కిట్లు ఇంచుమించుగా 20 లక్షల నిత్యావసర సరుకులు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎన్ఆర్ఐ టీంతో కలిసి అక్కడ పంచడం జరిగింది. అలాగే ఈ రోజు పిఠాపురం పవన్ సొంత నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని కాలనీ వాసులకి ఎంతో మంది జన సైనికులు ప్రతి ఒక్కరు తన వంతు సాయంగా చేయడం. అలాగే ఈ రోజు నిడదవోలు నియోజకవర్గం నుంచి అక్కడ ఎమ్మెల్యే అన్నవరపాడు పెరవల మండలం నుంచి జన సైనికులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఎమ్మెల్యే పుట్టినరోజు సెలబ్రేషన్ వేడుకలు జరుపుకోకుండా ఇక్కడైతే ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ప్రజలకు సాయం చేయడం కోసం నిత్యావసర ఇక్కడికి వచ్చి సుమారు 700 కిట్లు వలపల్లి మండలంలో జగనన్న వాసులకు ఎస్సీ కాలనీలోని గాంధీనగర్లో పంచడం జరిగింది. నిడదవోలు నియోజకవర్గం పెరవల మండలం అన్నవరపాడు నుంచి వచ్చాము జన సైనికులు. మేము మా ఎమ్మెల్యే గారు మంత్రివర్యులైన కందుల దుర్గేష్ గారు పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని ఒక నెల రోజుల నుంచి అనుకుంటున్నాం. కానీ ఈ అకాల వర్షాల వల్ల మన మంత్రి గారైన దుర్గేష్ గారు బర్త్డే వేడుకలు చేసుకోవడానికి నిరాకరించారు. ఆ దృష్ట్యా మేము వరద ముప్పుకు గురైనటువంటి పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలంలో నిరాశ్రులైన ప్రజలకి సరుకులు నిత్యావసర వస్తువులు పంచిపెట్టడానికి వచ్చాం. ఆ విషయంలో మాకు ఎంతో సహకరించిన నాగేశ్వరరావు గారు, వాళ్ళ అబ్బాయి కిషోర్ గారు మరియు ఆర్య గారు ఎంతో సహకరించారు. వారికి మా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. జై జనసేన.